నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పటికీ ఈయన మీద చాలా అంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మొదటిసారిగా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి స్పందించారు. వీళ్ళ భార్య వాణి, ఇప్పుడు ఈ మాధురి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ భార్య వాణియే పరిచయం చేసిందని నేను తెలిపాను. రాజకీయంలోనూ వ్యాపార పరంగానూ తనను తొక్కాలని, తనను ఇబ్బంది పెట్టాలని వీళ్ళ భార్య చూస్తుందని నేను ఆరోపించారు. త్వరలోనే నేను విడాకులు ఇస్తానని క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చేసారు. 4 గోడల మధ్య జరగవలసిన వివాదాన్ని నలుగులోకి తీసుకొచ్చారు. వీళ్ళ అచ్చెన్నాయుడుతో కలిసి గతంలో ఈవిని ఓడించడం జరిగిందని తెలిపారు. నెక్స్ట్ తిన టికెట్ కేటాయించకపోవడంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కక్ష పెట్టుకుని వేధిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ మీకు క్లియర్ గా చెప్తున్నాను, నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినట్టే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ఆరోపణలు చేసావు, ప్రెస్ ముందుకు వచ్చావు, ప్రగల్భాలు పలికారు, ఎన్నో మాట్లాడేది. బట్ మీరు చేసేది ఏంటి? ఒకరిని విమర్శించే ముందు మనం ఏంటో చూసుకోవాలి కదా. మీ ఇంట్లోనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈవిడతో సహజీవనం చేస్తున్నారని తెలుస్తున్నారు, రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. సరే మీలో ఏమన్నా ఉండొచ్చు, కానీ రాష్ట్ర పరువు అయితే పోతుంది కదా. మీరు ఉండి కూడా పరువు తీశారు, ఓడిపోయి కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఇంట్లో సమస్యని నలుగురిలో పెట్టారు. ఇప్పుడు ఈవిడ చాలా వేధిస్తుందని, త్వరలో నేను ఈవిడిని వదిలేస్తున్నాను, విడాకులు ఇచ్చేస్తున్నాను, ఇంకా తిన్నతో ఉంటానని క్లియర్ గా చెప్పేశారు దువ్వాడ శ్రీనివాస్. చూడండి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు యాక్షన్ అయితే తీసుకోలేదు. చూసుకున్నాం, గోరంట్ల కానీ, అంబటి రాంబాబు కానీ, అవంతి కానీ, వీళ్ళందరూ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్, ఇంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోకుండా సస్పెండ్ చేయకుండా చూస్తున్నారంటే ఏమన్నా ఈ వ్యక్తుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుల్ని? మీరే చెప్పండి, వీడియో చూస్తున్నారు ఎవరైనా. అసలు ఏం జరిగింది దర్యాప్తు చేసి వీళ్ళకైతే న్యాయం చేసుకోండి. మీ ఇంట్లో కుటుంబ సమస్యలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టకండి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈ సమస్యని రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని లేక అయితే రాశారు. ఏంటంటే రాష్ట్రపతికి లెటర్ రాస్తారా వీళ్ళు ఇష్యూని తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలన పెట్టండి, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని? విమర్శించే ముందర, మాట్లాడే ముందర 1-2 సార్లు ఆలోచించుకోండి. కూటమిలో ఉన్న ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే, అనవసరంగా రాష్ట్ర పరువు పోతుంది. దీని మీద లోతైన దర్యాప్తు చేసి, ఈ కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేసి ఎవరికైతే న్యాయం చేయాలో వారికి అయితే చేయండి. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. నా మీద వచ్చే ఆరోపణలు నిజం కావు, నా భార్య నన్ను చాలా అంటే చాలా వేధిస్తుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా త్వరలో నేను ఈ మాధురి అనే వ్యక్తితో ఉంటానని దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు ప్రెస్ మీట్ లో తెలపడం అయితే జరిగింది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.